ఇప్పుడు గతంలో ఏదైనా మాట్లాడితే కేటీఆర్ కేసీఆర్ అనేటోళ్ళు, ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో ఏమైనా మాట్లాడితే కొండలరెడ్డి, రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, ఇప్పుడు కూడా కేటీఆర్ పేరు చెప్తున్నారు. నాకు జర్నలిస్ట్ ఫోన్ చేసి కొత్త కేటీఆర్ వచ్చింది అన్నారు. కొత్త కేటీఆర్ అంటే కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి. గతంలో కేటీఆర్, కేసీఆర్, మన ఆ నలుగురు రావులు అన్నాం. కేసీ రావు, కేటీ రావు, కేకే రావు. ఈ రావులు ఉన్నంత కాలం ప్రజలకు ఏమి రావు అన్నాం. ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త కేటీఆర్ అంటే కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి. మరి ఇది ఇది ఏంటంటే పొలిటికల్ సర్కిల్స్లో, జర్నలిస్ట్ సర్కిల్లో ఎవరు రియల్ పవర్ఫుల్ అనేది వెళ్తారు. ఇప్పుడు ఆ తిరుపతి రెడ్డి గారి ఇంటి ముందు గన్మెన్లు, హడావుళ్ళు, కొండలరెడ్డి గారి దగ్గరికి రోజు 200 మందికి ఎందుకు వెళ్తారు? ఇప్పుడు బెల్లం చుట్టే ఈగలు వాళ్తాయి. ఎందుకు అంత డిమాండ్? రేవంత్ రెడ్డి గారికి ఇంత తమ్ముడు ఉన్నారు, ఈ కొండలరెడ్డి అనేట ఆయన ఒక తమ్ముడు ఉన్నాడు, తిరుపతి రెడ్డి అనేట ఆయన ఉన్నాడు. ఆయన బర్త్డే సందర్భంగా సిటీ మొత్తం ఎందుకు వేసినాయంటే ఏదో ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, ఈ పైరవీకారులు, ఈ కబ్జాదారులు ఎక్కడ ఎవరితో పని అయితే వాళ్ళ ఇంటికి వెళ్తారు. మరి తిరుపతి రెడ్డి గారి ఇంటి ముందు ఇలా 100 మందికి ఎందుకు వెళ్తున్నారు? కొండలరెడ్డి అపాయింట్మెంట్ కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు? వాళ్ళేం రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, మినిస్టర్లు కాదు, ఎటువంటి పదవులు. రేవంత్ అన్న, నువ్వు ఎట్లయితే మీరు తిరుపతి రెడ్డి గారికి నోటీసులు ఇచ్చినావో అట్లా మొత్తం ఫస్ట్ ఈ పెద్ద పెద్దోళ్ళు 1000 కోట్లు, లక్షల కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు హైదరాబాద్లో. హైదరాబాద్లో భారతదేశంలోనే అత్యంత సంపదల జాబితాలో హైదరాబాద్లోనే ఉన్న సంపదలు. ఈ చెరువులు మింగిన వాళ్ళు, నాలాలు మింగిన వాళ్ళు, కుంటలు మింగిన వాళ్ళు. ఇలా మా ఇంటి దగ్గర అంబర్పేటలో బతుకమ్మ కుంట ఉండేది, ఇప్పుడు మొత్తం అక్కడ వెంచర్స్ వేసేసారు. అసలు అడ్రస్సే లేదు. రిమోట్ సెన్సింగ్ మ్యాప్లో, గూగుల్ మ్యాప్లో తీస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు చాలామంది రికార్డులు మాయం చేశారు. కొంతమంది పాత నిజాం కాలంలో అప్పుడు బట్ట మీద సర్వే చేశారు పర్మనెంట్ ఇంక్ తోటి. పహానీలు, రికార్డులు, నక్షా ఉంటుంది కదా, ఆ నక్షా తీసుకుంటే ఒరిజినల్ మ్యాప్ వచ్చేస్తుంది. కాబట్టి దయచేసి నేను రంగనాథ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నదంటే, మీరు అఖిలపక్ష రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలంటే ఫస్ట్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. ఈ హైడ్రా విధి విధానాలు ఏంటి, దీని రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, దీని స్కోప్ ఏంటి, దీని పరిధి ఏంటి, దీని విస్తృతి ఎంత, ఏ డేట్ నుంచి కట్ ఆఫ్ డేట్ ఉండాలి కదా. ఇప్పుడు 56 నుంచి మొదలైంది ఇప్పటి వరకు. మరి 70 ఏళ్లలో జరిగిన అన్ని కూలగొడతారా? లేదు మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి నుంచి తీసుకుంటారా? కట్ ఆఫ్ డేట్ ఒకటి ప్రకటించాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి, దీనికి రోడ్ మ్యాప్ ఏంటి, అసలు చట్టం చేయాలి ఫస్ట్. అసలు ఇంత కీలకమైనది సగం హైదరాబాద్ కబ్జాలోకి పోతుంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోతుంది అంటున్నారు కదా. అసెంబ్లీలో మీరు ఎందుకు సపరేట్గా ఒక సమావేశం పెట్టాలి కదా. మీరు కూడా గతంలో చెప్పారు మన విశ్వేశ్వరరెడ్డి గారి ఇంటర్వ్యూలో, చాలా మంచి సలహా. సపరేట్ ఒక అసెంబ్లీని సమావేశపరిచి దీన్ని డిస్కషన్, డిబేట్, డైలాగు ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తే చట్టబద్ధత ఎక్కువ రోజులు ఉండదు. రేపు కోర్టు అడుగుతుంది మీకున్న లిమిటేషన్స్ ఏంటి, మీకున్న విధి విధానాలు ఏంటి అనేది. దీనిలో ఒక్క రంగనాథ్ గారితో ఒక్కరితో అయ్యేది కాదు. రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, టౌన్ ప్లానింగ్ ఎక్స్పర్ట్స్, గతంలో ఈ సబ్జెక్ట్ మీద ఎక్స్పర్ట్స్ ఉన్న సివిక్ సొసైటీలతో ఒక బాడీ వేయాలి. అప్పుడు ఏమైందంటే ఇది ఓన్లీ హైదరాబాద్కి పరిమితం అంటున్నారు కదా. అసలు తెలంగాణలో వరంగల్కి వరదలు రావడం అనేది మేము ఇప్పుడు చూడలేదు. కేసీఆర్ గారి బంగారు తెలంగాణ, మీరు వరంగల్ పోయి చెరువు మీరు పోయారు కదా. మరి వరంగల్లో ఇదే రంగనాథ్ గారు పనిచేసారు. మరి వరంగల్లో కూడా నాలాలు మింగిరు, చెరువులు మింగిరు, కుంటలు మింగిరు, మా ఖమ్మంలో కూడా మింగిరు, నిజామాబాద్ లో మింగిరు. మొత్తం తెలంగాణ మొత్తానికి ఇది విస్తృతి చేయాలి. ఇప్పుడు ప్రతి ఊర్లో కలెక్టర్స్ ఉన్నారు కదా, ప్రతి జిల్లాలో. మరి కలెక్టర్లు ఏం బీకుతున్నారు? 33 జిల్లాల కలెక్టర్లు ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, మున్సిపాలిటీలు ఉన్నాయి, మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు. అసలు ఫస్ట్ ఏంటంటే ప్రభుత్వాలు ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ని, ఈ మున్సిపాలిటీని, స్థానిక సంస్థల్ని డమ్మీలు చేసారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పవర్ తీసి ఏదున్నా ఎమ్మెల్యే, మంత్రి, సీఎం ఇప్పుడు మేయర్ పనిచేస్తున్నాడు. ఇప్పుడు నీకు వేరే దేశాల్లో పోతే మేయర్ అనేటోడు పవర్ఫుల్. ఆ నగరానికి ఏమన్నా అయితే మేయరే. ఇక్కడ ప్రధానికి రేవంత్ రెడ్డి అంటే పవర్స్ అన్ని కూడా మేయర్ని డమ్మీ చేసింది ఎవరు, సర్పంచ్లను డమ్మీ చేసింది ఎవరు, ఈ మున్సిపల్ కమిషనర్లను డమ్మీ చేసింది ఎవరు అంటే ఈ రాజకీయ వ్యవస్థ. ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చి మంచి పని చేసినందుకు హ్యాట్స్ ఆఫ్. కానీ ఈ 70 సంవత్సరాల్లో విధ్వంసం చేసింది ఎవరు? వ్యవస్థలను విధ్వంసం చేసి చట్టాలు లేవా? చట్టాలు ఉన్నాయి. అధికారులు లేరా? అధికారులు లేరు. అంటే వ్యవస్థల మీద నమ్మకం పోయేటట్టు మొత్తం కూడా కలెక్టర్లు కవిత కాళ్ళు మొక్కిరు, కలెక్టర్లు కేసీఆర్ కాళ్ళు మొక్కిరు. మరి కలెక్టర్లు కేసీఆర్ కాళ్ళు, కేటీఆర్ కాళ్ళు, మంత్రిని పొగుడుతుండే కదా. డైరెక్ట్ బర్త్డే పార్టీకి వరంగల్లో ఒక డిఎస్పీ లెవెల్, డీసీపీ లెవెల్ మంత్రిని బర్త్డేకి పోయి ఫ్లెక్సీలు కట్టి పొగుడుతున్నారు. అంటే ఈ ఆఫీసర్లు రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యారా, లేకపోతే వీళ్ళు ఈ రాజకీయ నాయకులు ఇళ్లలో పనిచేసే బానిసలా? రైట్. అంటే ఐఏఎస్లు, ఐపీఎస్ఎల్ లాంటి అధికారులు ఈ 33 జిల్లాల కలెక్టర్లు ఇమీడియట్గా పెట్టి మొత్తం అన్ని జిల్లాలలో ఈ చెరువులు, నాలాలను తీయాలి. మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి కదా, వీళ్ళందరూ కూడా చేయకపోతే వ్యవస్థల మీద నమ్మకం పోయి బంగ్లాదేశ్లో ఎట్లయితే విప్లవం వచ్చిందో అట్లా వచ్చే ప్రమాదం ఉంది.